హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అనగా మే 15 తేదీ రాత్రి 11:45 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే ఈ ఒక్కరోజు మాత్రమే సమయం అయితే ఉంది, కావున వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో నెట్ సెంటర్ లేవు అనుకుంటే నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీ డీటెయిల్స్ పంపించారనుకోండి, అప్లై చేసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరితే మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అయిపోండి. అక్కడ వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ తీసుకుని మొత్తం అప్లై చేసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి రోజు వరకు మే 14వ తేదీ సాయంత్రం వరకు అయితే మనకు దాదాపుగా 5.31 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. 5,31,000 మంది అయితే డిఎస్సికి అయితే అప్లై చేసుకున్నారు. ఇది వరకు పోలిస్తే ఈ సంవత్సరం అయితే 1 లక్ష మంది ఎక్కువగానే అప్లై చేశారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకు ఈరోజు అయితే దాదాపుగా 50,000 మంది దాకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తుతో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు అని చెప్పి కూడా ఇచ్చారు. సో ఎవరి దగ్గరైనా సర్టిఫికేట్ లేకుండా ఇంకా అప్లై చేయకపోతే, మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, డీటెయిల్స్ ఉంటే వెంటనే ఈరోజే అప్లై చేసుకోండి. మీరు కూడా డిఎస్సికి అప్లై చేశారా లేదా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు.